హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్మి. ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి పండుగ సందర్భంగా పూజ కోసం వినాయకుడిని కేవలం పసుపు అండ్ గోధుమ పిండితో ఎలా సిద్ధం చేసుకోవాలని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి అండ్ పసుపు తీసుకొని పసుపు ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. నార్మల్గా చపాతీ పిండికి కలుపుకున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మన అంత గట్టిగా పిండి మిక్స్ చేస్తే అంత చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలా స్మూత్గా కలిపి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని తర్వాత సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ కింద బేస్ రెడీ చేశానండి. ఇలా రౌండ్ షేప్లో బేస్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టమక్ ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. బొజ్జ వినాయకుడిని తయారు చేస్తున్నాం కదా, సో రౌండ్గా ఇలా స్మూత్గా వచ్చేలాగా చేసుకోవాలి అండి. దీనికి మనం స్టిక్ చేసుకోవడానికి ఆయిల్ లేకపోతే వాటర్ యూజ్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇలా జస్ట్ లైట్గా ఆయిల్ కానీ వాటర్ కానీ అంటించుకొని స్టిక్ చేసుకుంటే చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి లెగ్స్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూద్దాము. 2 పీసెస్ తీసుకొని పిండి కొంచెం తీసుకొని ఇలా ఈ షేప్లో మనం 2 రెడీ చేసి పెట్టుకోవాలి లెగ్స్. నెక్స్ట్ వీటిని మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా కనిపించడానికి. బ్యాక్ సైడ్ నుంచి ఎలా స్టిక్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేసి స్టిక్ చేసుకొని ఫ్రంట్ లెగ్ని కొంచెం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి లెగ్ షేప్లో. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇలా ఆయిల్ ఆర్ వాటర్తో స్టిక్ చేసుకుంటూ అంటించుకోవాలి. ఓకేనా, ఇలా లెగ్స్ రెడీ అయిపోయాయండి. లెగ్స్ అండ్ స్టమక్ బేస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పార్ట్ అండి. ఓకేనా, మనం పిండి ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట ఐడల్ అనేది. సో కొంచెం ఎక్కువ టైం పిండి మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేయండి. ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగా వస్తుందన్నమాట, క్రాక్స్ అవేం లేకుండా. ఓకేనా, మీరు ఇంకా స్మూత్గా మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఓకేనా, ఇది చెస్ట్ పార్ట్ అండి. చెస్ట్ పార్ట్ ఈ షేప్లో తీసుకొని స్టిక్ చేసుకొని నీట్గా కొంచెం వాటర్ అంటించుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టిక్ చేసుకొని లెవెల్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి హెడ్ అండి. హెడ్ పార్ట్కి రౌండ్ షేప్లో తీసుకోవాలి కదా. రౌండ్ షేప్లో ఇంకొక బాల్ తీసుకొని, ఇది స్మాల్ సైజ్ బాల్ సరిపోతుందండి దీనికి. స్మాల్ సైజ్ రౌండ్ బాల్ ఒకటి తీసుకొని దాన్ని ఫస్ట్ స్టిక్ చేసుకున్నాము. స్టిక్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోండి, అప్పుడు బ్యాక్ సైడ్కి బెండ్ అవ్వకుండా పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నోస్ దగ్గర ప్రెస్ చేసుకోండి లైట్గా, ఐస్ అదంతా షేప్ వచ్చేలాగా. నెక్స్ట్ దీనికి ట్రంక్ షేప్ కొంచెం తీసుకొని తొండం అతికించుకోండి. సేమ్ అలాగా వాటర్తో స్టిక్ చేసుకోండి, కొంచెం మిక్స్ అయిపోయేలాగా, సేమ్ లాగా ఈవెన్గా ఉండడానికి. నెక్స్ట్ ట్రంక్ని కొంచెం ఇలా ఈ షేప్లో పెట్టి చివర ప్రెస్ చేయండి, అప్పుడు కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఇందాక లెగ్స్ చేసుకున్న షేప్లోనే చేసుకొని, బట్ హ్యాండ్స్ కొంచెం బెండ్ అవ్వాలన్నమాట. అంటే మోచేతి దగ్గర బెండ్ అవుతున్నట్టు పెట్టి ఇలా స్ట్రైట్గా పెట్టండి, ఆశీర్వదిస్తున్నట్టుగా అనమాట. ఒక హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది కదా వినాయకుడికి. సో ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోండి. సేమ్ ఈ షేప్లోనే కొంచెం పిండి తీసుకొని ఇంకొక సైడ్ కూడా స్టిక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఈ హ్యాండ్ ప్రసాదం పెట్టడానికి కదండి, సో హ్యాండ్ ఇలా ఉంటుందన్నమాట. ఒక హ్యాండ్ అలా, ఒక హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, నేను ఇంకా పిండి అంత బాగా మిక్స్ చేయలేదు కాబట్టి కొంచెం స్టమక్ దగ్గర అలా క్రాక్స్లా కనిపిస్తుంది కదా మనకి. సో మీరు ఇంకా బాగా మిక్స్ చేసుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇయర్స్ అండి. సారీ, నేను కిరీటం పెడుతున్నాను ఫస్ట్. పైన మీ ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకోవచ్చండి. ఇలా 2 సర్కిల్స్ టైప్ తీసుకొని నేను పైన స్టిక్ చేసుకొని పైన ఇంకొంచెం లైట్గా గోపురంలా పెడుతున్నాను చిన్నది. ఈ టైప్ కిరీటాన్ని నేను పెడుతున్నానండి.
మీకు ఇంకేమైనా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఇదే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇయర్స్ అండి, చెవులు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం చిన్న బాల్స్ 2 తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకోండి, రౌండ్ బాల్ చేసి దాన్ని లైట్గా ప్రెస్ చేసుకొని స్టిక్ చేయండి. ఓకేనా, ఇయర్లా ఉంది కదండి. ఓకే, ఇయర్ ఒకటి స్టిక్ చేసాము, సెకండ్ ఇయర్ కూడా స్టిక్ చేసేస్తున్నాము. ఓకే, స్టిక్ చేసి కొంచెం నీట్గా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ అండి. ఐస్ కోసం మిరియాలు యూజ్ చేయొచ్చు అండి, లవంగాలు యూజ్ చేయొచ్చు. నేను అయితే లవంగాలు యూజ్ చేస్తున్నాను. 2 ఐస్ పెట్టేసుకుందాం, స్లోగా జాగ్రత్తగా పెట్టుకోండి. వినాయకుడి ఐస్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బొట్టు అండి. బొట్టు కోసం నేను ఒక కుందన్ స్టోన్ యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్గా మీరు కుంకుమ ఆర్ వైట్ వరిపిండితో పెట్టినా కూడా బాగుంటుందండి. ఓకేనా, ఇంకా డెకరేషన్ అనేది ఆప్షనల్ అనమాట, మన ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట. ఇది ఎలుక అండి, వినాయకుడికి ఎలుక రెడీ చేయాలి కదా. నవ్వుకోకండి, కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు నాకు ఎలుక. ఎలుక రెడీ చేసి పెట్టాను. దీనికి కూడా ఒక చిన్న లవంగం యూజ్ చేస్తున్నాను కన్ను కోసం. అంటే మనకు ఒక సైడే కనిపిస్తుంది కదా, నేను ఒక సైడే పెట్టాను అవి. ఓకే, నెక్స్ట్ ఇది స్టోన్ చైన్ ఒకటి తీసుకొని కిరీటం లాగా స్టిక్ చేస్తున్నానండి. ఓకే, పెట్టేసాం కదా. నెక్స్ట్ ఇంకొక చైన్ తీసుకొని మనం జమ్ వేసుకుంటాం కదండి, అది ఉంటుంది కదా వినాయకుడికి, సో అది వేయాలి కదా. సో నేను అది వేస్తున్నాను, వేసి బ్యాక్ సైడ్కి అటాచ్ చేసేస్తాము ఇప్పుడు. ఓకేనా, ఇలా మనం న్యాచురల్గా చేసుకొని పూజించుకుంటే చాలా మంచిదండి. అది కూడా మన హ్యాండ్స్తో చేసుకుంటే ఏదైనా సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఓకే, చూసారా, మన బుల్లి బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయాడు. నెక్స్ట్ కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి ఈ ఇయర్ దగ్గర ఇలా పెన్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ప్రెస్ చేసుకోండి, రియలిస్టిక్గా ఉంటుంది. చూసారా, వినాయకుడు చక్కగా ఉన్నాడు కదా, ఎకో ఫ్రెండ్లీ 100% అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది జస్ట్ ప్రసాదం లాగా పెట్టాను, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.